పుణ్యక్షేత్రమైన నైమిసారణ్యంలో పెద్ద పెద్ద మునులంతా సమావేశమయ్యారు. కులపతి సౌనకముని లోక కళ్యాణం కోసం 12 ఏళ్ల సత్రయాగం చేస్తున్నాడు. సూతుడు ఉగ్రశ్రవసుడు అక్కడికి వచ్చారు. కథ చక్రవర్తి ఆయన వ్యాసముని శిష్యుడైన రోమహర్షణుడి కుమారుడు. పురాణాలు యావత్తు ఆయన నాలిక చివర నాట్యమాడుతుంటాయి. అతన్ని చూడడంతోనే యావన్మంది అతని చుట్టూ మూగారు. అనేక విధాల గౌరవించారు. మంచి మంచి పుణ్యకథలు ఏవన్నా వినిపించమన్నారు. మునులందరికీ నమస్కరించాడు సూతుడు. నాకు రాని కథలంటూ లేవు. నిజమే, చెప్పండి, ఎలాంటి కథ కావాలి మీకు? మీరు ఏది చెప్పమంటే అదే చెబుతాను అన్నాడు. అపూర్వమైన కథ కావాలి మాకు అన్నారు మునులు. హృదయంగా ఉండాలి. అది వినడం వల్ల చక్కని జ్ఞానం కలగాలి, పాపాలు పోవాలి అన్నారు. బావుంది, మీకు నచ్చిన కథ మహాభారతం చెబుతాను వినండి అంటూ ఉపక్రమించాడు సూతుడు. ఆదికాలంలో వేదాలన్నీ ఒక దగ్గర కలగాపులగంగా ఉండేవి. ఏది ఏదో చెప్పడానికి వీలుపడేది కాదు. అవన్నీ విడమర్చినవాడు వ్యాసముని. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇలా 4 వేదాలుగా విభాగించాడు. పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని ఈ 4 శిష్యులకి చెప్పి వరుసగా ఆ 4ంటికి సూత్రాలు రాయించాడు. వేదవ్యాసుడయ్యాడు. ఆ వేదవ్యాసుడు రాసిన పుణ్య కథ మహాభారతం. తన తపశ్శక్తి వల్ల 18 పురాణాలు, ధర్మశాస్త్రాల అర్థాలు, వేదాల వేదాంతాల తాత్పర్యాలు, ధర్మార్థ కామ మోక్షాలకి సంబంధించిన కథలు, ఇతిహాసాలు, ప్రసిద్ధులైన మహామునులు, మహారాజుల వంశ చరిత్రలు, వర్ణాశ్రమాల ధర్మ కర్మాలు, శ్రీకృష్ణ మహత్యము, భారత వీరుల మహాగుణాలు ఇవన్నీ నిర్మలము, విజ్ఞానమయము అయిన తన వాగ్దర్పణంలో ప్రతిఫలించేటట్లు మహాభారతం రాశాడు వ్యాసముని. అదే పనిగా కూర్చుంటే ఇది ముగించేసరికి 3 ఏళ్లు పట్టింది ఆయనకి. ధర్మతత్వం తెలిసిన వాళ్లు ధర్మశాస్త్రమని పొగిడారు దీన్ని. వేదాంతవేత్తలు వేదాంతమన్నారు. నీతి కోవిదులు నీతి శాస్త్రమన్నారు. మహాకవులు మహాకావ్యమన్నారు. లాక్షణికులు లక్షణ శాస్త్రమన్నారు. చరిత్రకారులు ఇతిహాసమన్నారు. పౌరాణికులు పురాణాల సంపుటీకరణమన్నారు. విశ్వకర్త చేసిన భూ ప్రపంచంలో ఉపద్వీపాలు మహాద్వీపాలు ఉన్నట్లు మహాభారతంలో ఉపపర్వాలు మహాపర్వాలు ఉన్నాయి. అవే చెబుతాను వినండి.